క్రిస్టియన్స్ లో కూడా కొంతమందిని చూసానమాట. వాళ్ళు దేవుని సేవకులు. వాళ్ళు ఏం మాట్లాడతారంటే దేవుడు మమ్మల్ని ముస్లిం మధ్య పరిచయం చేయటానికి పిలుచుకున్నారు అని చెప్పి వాళ్ళు ముస్లింకి సంబంధించిన ఖురాన్ని చదివేస్తారన్నమాట. ఖురాన్ని చదువుతారు, బైబిల్ చదువుతారు. ఖురాన్ని బైబిల్ని కంపేర్ చేసుకుంటూ వాళ్ళు ఆ పోస్టులు పెడతారు, ప్రసంగాలు ఇస్తారు. సో ఆ పోస్ట్లో ఆ ముస్లిం లిపి ఉంటది కదా, ఆ ముస్లింకి సంబంధించిన లిపితో పోస్టులు పెడతారన్నమాట. దాంతో పాకిస్తాన్ వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. సో అప్పుడు ఆ యూట్యూబర్ ఏమన్నాడంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా నా వీడియోస్ చూసేస్తున్నారు అని సంతోషపడ్డాడు. అప్పుడు ఈ వీడియోల్లోనే మళ్ళీ పరిచయం అవుతారండి. పరిచయం అవుతారు, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. ఆ తర్వాత మన ఇండియన్ బార్డర్కి వెళ్ళి వీడియోలు తీయని చెప్తారు. మీకు నేను మంచి డబ్బులు ఇస్తానని చెప్తారు పాకిస్తాన్ వాళ్ళు. నువ్వు వీడియోలు తీయి, మన ఇండియన్ కాశ్మీర్, అదేవిధంగా కాశ్మీర్కి వెళ్ళి వీడియోస్ తీయి, లేకపోతే మన దేశ సరిహద్దులో వీడియోస్ తీయి, ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వి, ఆ వీడియోస్ మాకు పంపించు, మీకు మేము డబ్బులు ఇస్తాము అంటారు. సో డబ్బు అసలు ఇటువంటి జ్యోతి మాల్హోత్రా లాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చే డబ్బులు కాసుపడిపోయి ఆ సరిహద్దులో, మన దేశ సరిహద్దుల్లో ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం పాకిస్తాన్కి ఇచ్చేస్తారండి. ఈ విధంగా వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. మీ వీడియో పాకిస్తాన్ వాళ్ళు చూసేస్తున్నారని సంతోషపడిపోద్దు. ఒకవేళ చూసినా వాళ్ళు మీతో ఫ్రెండ్షిప్ చేసినా చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. వాళ్ళు ఏం అసలు ఫ్రెండ్షిప్ చెయ్యకపోతే హ్యాపీ. వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే మీ మీద మన గవర్నమెంట్ నిఘా అనేది 24/7 ఉంటుంది. అర్థమవుతుందండి. సో ఎందుకంటే మరి మన దేశానికి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారేమో అని మన గవర్నమెంట్ అలర్ట్ అవుతుందండి. ఎందుకంటే మన దేశంలో ఎంతోమంది అమాయకులను పాకిస్తాన్ వాళ్ళు చంపేస్తున్నారు. అర్థమవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. సో క్రిస్టియన్స్ కూడా కొంతమంది గురించి చెప్తున్నానండి. నేను ఒక యూట్యూబర్ని చూసానమాట. అర్థమవుతుందా, పాకిస్తాన్ వాళ్ళతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయొద్దండి. ఒకవేళ వాళ్ళు మీతో ఫ్రెండ్షిప్ చేసినా అవాయిడ్ చేయండి. ఒకవేళ అయినా ఫ్రెండ్షిప్ చేద్దామని వాళ్ళు ట్రై చేసినా మన దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వద్దు. వాళ్ళు ఇచ్చే డబ్బులకు కూడా మీరు కక్కుర్తిపడి మన దేశం యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఏమీ ఇవ్వద్దండి. ఓకేనండి, ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఉంటానండి.